బెంగాల్ టైగర్ సినిమా తర్వాత రవితేజ కెరియర్ పై రకరకాల గాసిపులు వచ్చాయి. ఈ సినిమా అనుకున్న స్థాయిలో విజయవంతం కాకపోవడంతో అప్పటి వరకు రవితేజతో సినిమాలు తీయాలి అని ఉబ్బలాటపడ్డ చాలా మంది దర్శక నిర్మాతలు నెమ్మదిగా రవితేజకు దూరమయ్యారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా రవితేజతో మొదలుపెట్టిన సినిమాలు క్యాన్సిల్ చేయడంతో మాస్ మహారాజా పరిస్థితి మరింత అయోమయంలోకి వెళ్ళింది అన్నది వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో రవితేజకు పూర్వ వైభవం తీసుకురావడానికి నటుడు ఉత్తేజ్ రంగంలోకి దిగాడు అన్న వార్తలు వస్తున్నాయి. రవితేజ ఉత్తేజులు చాలా సన్నిహితులు అన్న విషయం టాలీవుడ్ లో కొంతమందికి మాత్రమే తెలిసిన నిజం. రవితేజ ఉత్తేజులు అసిస్టెంట్ డైరెక్టర్లుగా సినిమా రంగంలో పనిచేసిన రోజుల నుంచి మంచి స్నేహితులు. రవితేజ టాప్ హీరోగా ఎదిగిన తర్వాత కూడా వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం కొనసాగుతూనే ఉంది. ఈ స్నేహంతోనే రవితేజ నటించబోయే సినిమాల కథలను వినడంతో పాటు ఆ సినిమాలకు సంబంధించిన స్టోరీ డిస్కషన్స్ లో తేజ్ చురుకుగా పాల్గొనడమే కాకుండా ఆ కథలకు సంబంధించి అనేక సలహాలను ఆ సినిమాల రచయితలకు, దర్శకులకు ఇస్తాడని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. తేజ్ చెప్పిన సలహాలు నచ్చకపోయినా రవితేజ మెప్పు కోసం ఆ సలహాలను రచయితలు పాటిస్తారు అని అంటారు. ఈ వార్తలు ఇలా ఉండగా ప్రస్తుతం తన సినిమాల ఎంపికలో తీవ్ర గందరగోళంలో ఉన్న మాస్ మహారాజా పూర్తిగా ఉత్తేజ్ సలహాపై ఆధారపడిపోతున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రవితేజ కెరియర్ అంతంత మాత్రంగా ఉన్న నేపథ్యంలో మాస్ మహారాజా సినిమాలపై ఉత్తేజ్ కాస్త ఎక్కువగా కల్పించుకోవడం రవితేజకు కథలు వినిపించే వారికి మరింత తలనొప్పిగా మారింది అని టాక్. కలూరి సింతామణి నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని, వయసు లెక్క సీక్రెట్ గాని నన్నడగ మాక అంటాంది జారేవుని. బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్.